కృష్ణాష్టమి మనం శ్రావణ మాసంలో మరి ఈ కృష్ణాష్టమి 26వ తేదీన స్మార్త కృష్ణాష్టమి వస్తుంది 2024 సంవత్సరంలో. 27వ తేదీన వైష్ణవ కృష్ణాష్టమి వస్తుంది. అయితే ఈ కృష్ణాష్టమి జన్మాష్టమిని మనం 26న జరుపుకోవాలా 27న జరుపుకోవాలా అనేటటువంటిది ఇప్పుడు సంశయంగా ఉంది. కాబట్టి దీంట్లో మీరు ఏం సందేహాలు పడాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణాష్టమి గురించి మాట్లాడడానికి మిగతా వాళ్ళందరికంటే నాకు ఎక్కువ అథెంటిసిటీ ఉంది. ఎందుకంటే నేను పుట్టింది కృష్ణ జన్మాష్టమి రోజునే. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో చక్కగా కృష్ణాష్టమి అనేటటువంటిది స్మార్త కృష్ణాష్టమి రోజునే ఫంక్షన్ చేస్తూ ఉంటారు స్కూల్లో. కాబట్టి ఆ రోజే హాలిడే అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజైతే హాలిడే ఇస్తుందో ఆ రోజే మనకి జన్మాష్టమి. మరి స్మార్తులు ఎందుకు ఆ రోజు జన్మాష్టమి జరుపుకుంటారంటే వాళ్ళు తిథుల్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆ రోజు అష్టమి ఉంటే సరిపోతుంది. ఆ అష్టమి రోజున వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణాష్టమి జరుపుతారు. మరి అదే వైష్ణవులు అయితే ఏం చేస్తారంటే మనకి నక్షత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే ఆ రోజు అష్టమి ఉందా లేకపోతే సప్తమి ఉందా వీటితో వాళ్ళకి పని లేదు. కానీ రోహిణి నక్షత్రం ఉందా లేదా అన్నది మాత్రం చూసుకుంటారు. చూసుకొని ఆ రోహిణి నక్షత్రం రోజున ఆయన శ్రీ జన్మాష్టమిని మనం జరుపుకుంటాం. బాగుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మీ అందరికీ కూడా. 26వ తేదీన స్మార్త కృష్ణాష్టమి, 27వ తేదీన వైష్ణవ కృష్ణాష్టమి. కృష్ణుడి పండగ చేసుకోవడానికి ఒకరోజు 2 రోజులు సరిపోనాయన. 2 రోజులు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. వసుదేవ సుతం దేవం కంసజానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు. అంటే నిజమైన మన మాస్టర్ ఎవరు? స్కూల్ మాస్టరు శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. మరి అటువంటి టీచర్ యొక్క బర్త్డేని స్కూళ్ళల్లో పిల్లలు ఎలా చేస్తారండి? చక్కగా టీచర్ అని చెప్పి లేడీ టీచర్ అయితే గులాబీ పూలు పట్టుకెళ్ళిస్తారు. మగ టీచర్లు అయితే వాళ్ళకి చాక్లెట్లో ఏవోటి పట్టుకెళ్ళి చక్కగా చేస్తారు. ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమికి. అందువలన దీనికి ఏదో బిల్డప్లు చేసేసి జన్మాష్టమిని కేవలం ఏదో మతపరమైనటువంటి పండగలాగా ఇలాగా ఏదో పెద్దలు మాత్రమే చేసుకోవాలా, పిల్లలు చేసుకోకూడదు అన్నట్టు. పిల్లలు న్యాచురల్గా ఎప్పుడు ఇష్టపడతారండి? బర్త్డేలు పార్టీలు అంటే ఇష్టపడతారు. సో శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటటువంటిది మీ ఫ్రెండ్ యొక్క బర్త్డేగా చక్కగా కేక్ కట్ చేసుకోండి. అన్ని ఎలా అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం ఏం చేస్తామంటే ఉట్టి కడతారు పిల్లలు సరదాగా. అది ఒక చక్కగా ఇలా ఒక కర్ర కట్టి ఒక స్టాండ్ కింద దానికి చక్కగా మామిడాకులతో బంతిపూలతో అలంకారం చేసుకొని కలర్ యొక్క రిబ్బన్స్తో మనం అంతా కట్టి మంచిగా పెట్టుకొని దానికి ఉట్టెలు కట్టి ఈ కృష్ణాష్టమి పండగకి పిల్లలంతా కూడా ఆడుకుంటారు చక్కగా. వాళ్ళు లాగుతుంటే ఆ తాడు కట్టి ఇలాగ ఉట్టెల్ని కిందకి లాగుతుంటే ఒకడు కర్రతో కొట్టాలన్నమాట. కర్రతో కొట్టేటప్పుడు ఏమవుతుంది? అది పగిలే టైంకి వాళ్ళు మళ్ళీ కర్రను పైకి లాగేస్తూ ఉంటారు. మళ్ళీ కిందకి తాడుని కిందకు వదులుతూ ఉంటారు. ఈ విధంగా వీడు ఈ లోపల కొట్టలేనప్పుడు ఈ అబ్బాయి మీద నీళ్లు వేసేస్తూ ఉంటారు. ఈ రకంగా కొంతసేపు ఆడిన తర్వాత ఒక 10 మందో 15 మందో కొట్టిన తర్వాత ఎవరో అందులో ఒక అబ్బాయి కొడతాడనమాట. వాడు ఆ రోజు హీరో కింద సరదాగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఐక్యతను సూచించేటటువంటి పండుగ ఈ కృష్ణాష్టమి అనేది. అంటే శ్రీకృష్ణుడు జగద్గురువు. గురువులు ఎవరు పడితే వాళ్ళు గురువులు కాలేరనమాట. గురువు అంటే శ్రీకృష్ణుడు ఒక్కడే జగద్గురువు. మరి ఆయన భగవద్గీతని మనకు అందించాడు. అర్జునుడిని మెషగా చేసుకొని ఆ రోజు ఏం చేశాడు? అర్జునుడిని మెషగా చేసుకొని మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అందించాడు ఆయన. ఒక స్టూడెంట్ టీచర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోకుండా మరి మనం ఎలాగ బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఎంతవరకు ఇప్పుడు లవ్ అని మన కుర్రగాళ్ళంతా అమ్మాయిలు వెనకాల వెళ్తారు. అది ఎవడో మా లాస్ట్కి వీడి చదువు అయ్యే లోపల మా నాన్న ఒక పెళ్లి సంబంధం చూశాడు, నేను మ్యారేజ్ చేసేసుకుంటున్నానని వీడికి హ్యాండ్ ఇచ్చేస్తుంది. వీడి దేవదాసు అయిపోయి బాటిల్స్ పట్టుకు కూర్చుంటాడు. వీడికి కాలేజీలో డిగ్రీ రాదు, ఎక్కడ ఉద్యోగం రాదు, ఈ బాటిల్సే శరణ్యం. తర్వాత వీడి లైఫ్ నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయి మాత్రం హ్యాపీగా పెళ్లి చేసేసుకొని ఎవడో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేసుకొని హ్యాపీగా మరి ఆమె సెల్ఫిష్గా లీడ్ చేస్తుంది. ఇలా బోల్డ్ మంది ఉన్నారు. మరి ఇవన్నీ వద్దు నాయనా, ఎంతవరకు మోహం పెట్టుకోవాలా అంతవరకే మోహాన్ని పెట్టుకోవాలా, అది ఏ వస్తువు మీద ఎంతవరకు ఆశ ఉండాలో అంతే ఉండాలా, అంత నాకే కావాలి అనుకుని ఒక బిల్డింగ్ ఒక ఇల్లు ఉన్నవాడు 4 కావాలా 5 కావాలా అని చెప్పేసి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ కోరల్లో పడిపోతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుల్లో ఇరుక్కుపోతుంటారు. ఇవన్నీ అవసరమా? కాబట్టి ఇవన్నిటిలో కూడా స్టాప్ చేసేటటువంటిది, మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటిది భగవద్గీత ఒక్కటి మాత్రమే. కాబట్టి దీన్ని మతపరమైనటువంటి గ్రంథంగా చూపించి యువతకు దీన్ని దూరం చేశారు.
ఇది మతపరమైనటువంటి గ్రంథం కాదు. ఇది టైం మేనేజ్మెంట్ని, తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ని చూపించేటటువంటిది, మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచేటటువంటిది, మీకు లైఫ్ మీద అండర్స్టాండింగ్ని కల్పించేటటువంటిది. దీనికి ఏ లైఫ్ కోచ్లు అవసరం లేదు, ఏ యొక్క ఈ ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అవసరం లేదు, తర్వాత మోటివేషనల్ స్పీచెస్ అవసరం లేదు. ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ మోటివేట్ చేసి ఉంచాడు అందులో. అది కేవలం మనం చదువుకుంటే సరిపోతుంది. మరి ఈ కృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రి 12 గంటలకి శ్రీకృష్ణాష్టమికి శ్రీకృష్ణ పరమాత్మకి మనం అభిషేకం చేస్తాం, ఆ రోజు పూజలు చేస్తాం. ఆ రోజు మీరందరూ తెల్లవారుజామున లేవండి, కొత్త బట్టలు ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే శుభ్ర వస్త్రాలు వేసుకొని శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణుడి స్తుతులతో, కృష్ణుడి అష్టోత్తరంతో కృష్ణుడిని పూజ చేసుకొని అటుకుల్ని, బెల్లాన్ని, అలాగే ఆయనకు మక్కన్ అంటే ఇష్టము, వెన్నను నైవేద్యంగా పెట్టండి. మక్కన్ చోర్ రణచోర్ అంటారు. యుద్ధంలో వెళ్ళినప్పుడు కేవలం యుద్ధం చేసేసి గెలిచేయడం కాదు, ఒక అవసరమైతే వెనక్కి పారిపోవాలి. 17 సార్లు పారిపోయిన తర్వాత జరాసంధుడితో యుద్ధం చేసిన తర్వాత 18వ సారిని జరాసంధుడిని లేపి పడేశాడు కృష్ణుడు. కాబట్టి ఇటువంటి జీవిత అలెగ్జాండర్ కూడా 17 సార్లు ఓడిపోతే 18వ సారిని ప్రపంచ విజేత అయ్యాడు. ఇలాంటి టెక్నిక్స్ని, ఇలాంటి వాటిని అన్నింటిని బోధించేటటువంటి ఏకైక పండుగ కృష్ణ జన్మాష్టమి. కాబట్టి జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మను ఆ రోజున ఆనందించి, అది మన పండుగగా మనం మన దీనిగా ఉత్సవంగా మనం జరుపుకోవాలా. చక్కగా ఎంజాయ్ చేయండి ఆ పండుగని. శుభమస్తు.